ఈ వీడియో అయితే పాతది 2 మంత్స్ బ్యాక్ అయితే తీసింది. నేను ఇప్పుడు గ్యాలరీలో డిలీట్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది. ఇది అప్లోడ్ చేయలేదు అని గుర్తొచ్చి అయితే ఇది నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ అయితే నేను ఎంఏ ఎగ్జామ్స్ రాయడం కోసం గుంటూరు అయితే వెళ్ళాను. నేను విజయవాడ వెళ్ళేసరికి అయితే నైట్ అరౌండ్ 2:33 అయితే అయింది. నన్ను అయితే తీసుకువెళ్ళడం కోసం వచ్చారు. ఎలాగో వచ్చాను కాబట్టి సండే హాలిడే ఉందని చెప్పి నేనైతే విజయవాడ టెంపుల్ కి అండ్ మోపదేవి టెంపుల్ కి కూడా వెళ్ళాను. అండ్ విజయవాడ టెంపుల్ లోనే 9 అయిపోయిందని చెప్పి అక్కడే పులిహోర కొనుక్కుని పులిహోర ప్రసాదం అయితే తినేసాను. విజయవాడలో పులిహోర అంటే ఎంత మందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే పులిహోర కన్నా లడ్డు అంటే చాలా ఇష్టం. అండ్ పైన కొండ మీద నుంచి కృష్ణా నది చూస్తుంటే చాలా బాగుంటుంది కదా, నా ఫేవరెట్ ప్లేస్ అదైతే. నెక్స్ట్ అయితే డైరెక్ట్ గా మోపదేవి టెంపుల్ కి వెళ్ళాం దర్శనం. ఆ రోజు సండే అవడం వల్లేమో మోపదేవి అయితే ఫుల్ రష్ ఉంది. నేనైతే చిన్నప్పటి నుంచి చాలా సార్లు మోపదేవి టెంపుల్ కి అయితే వెళ్ళాను. ఫ్రెండ్స్ తో కూడా ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అయితే కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తున్నాను. నా చిన్నప్పుడు నాకు ఫస్ట్ గుండు అండ్ ఇయర్ పియర్సింగ్ పైంది కిందది కూడా నాకు మోపదేవిలోనే అయ్యింది. మీలో ఎంతమందికి మోపదేవి టెంపుల్ తెలుసో కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది నమ్ముతారో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఈ టెంపుల్ అయితే ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో మీకు తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత దగ్గరలోనే టిఫిన్ షాప్ ఉంటే అక్కడ టిఫిన్ కూడా చేసాము. అండ్ నేనైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే దారిలో జున్ను కనిపించింది. తిని చాలా డేస్ అయింది, తినాలనిపించింది. నేనైతే తిన్నాను. నాకైతే గట్టి జున్ను కన్నా విరుగుడు జున్ను ఉంటుంది కదా, అదైతే చాలా ఇష్టం. అండ్ దారిలో ఇంటికి వెళ్తుంటే ఈ చెట్లు గ్రీనరీ అండ్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించి వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను.